మిస్టర్ మాణిక్యం సార్, అబ్బాయి లేచాడా? లేపడానికి వెళ్తానని తన్ని మీతో లేచానని చెప్పమని చెప్పి ఇంకో గంట పైకి లేపన్నారండి. అయ్యి బాబోయ్, కోనసీమ తుఫాను, గోదావరి వరదలు, దిల్సీమ ఉప్పిన, పిస్టర్ బూస్టర్, అమ్మో అయ్యో అమ్మో అమ్మో. వర్షం వరదలు కాదురా బద్మాష్, ఒక్కసారి గడియారం చూడు, ఎంత అయింది? 3650 రూపాయలు. నేను అడిగింది రేటు కాదు, టైం ఎంత అని. 4:30. ఇంతసేపటి వరకు లేకుండా పడుకున్నావే. ఈ రోజు నాకు కొంచెం బద్ధకంగా ఉంది. ఈ దరిద్ర బద్ధకం వల్లే భారతదేశం భారీగా బ్యాక్ అయిపోయింది. నీలాంటి బద్ధకస్తులే ఈ దేశానికి బద్ధశత్రువులు అయిపోతున్నారు. నేను మిలిటరీలో పనిచేసేటప్పుడు రాత్రి 12 గంటలకి పడుకొని తెల్లవారుజామున 3 ఎప్పుడవుతుందని మేలుకొని మరీ ఎదురు చూసేవాడిని. అగో త్వరగా వాషింగ్ బ్రషింగ్ పూర్తి కానీ వెళ్ళి జాగింగ్ మ్యూజిక్ ప్రాక్టీసింగ్ చేసుకొద్దాం. నేను రాను. నువ్వు బల్బే కాదు, ట్యూబ్ లైట్ పగలగొట్టినా కూడా నేను రాను. నేను ఇది పగలగొట్టింది కోపంతో కాదు, మరి సాగడానికి. నా కొడుకు నా మాట విన్నప్పుడు నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతావు చచ్చిపోతావు. అయ్యో 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 అసలు నీకు బుద్ధి సరే సరే నువ్వు చెప్పినంటే జాగింగ్ వస్తాను. పోదా, జాగింగ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. పిలిచావా పెదనన్నా? ఇక్కడ నేను ఎండీని, నువ్వు మేనేజర్వి. ఇక్కడ పెదనాన్న బాబాయ్ ఇలాంటి రిలేషన్స్ జాతానాయి. సారీ సార్. ఓకే, అది సరే. ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఫ్లాట్స్ ఎవరు కొనలేదే. లైట్ సౌండ్స్ తో చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఎవరూ రావట్లేదు. గిఫ్ట్ స్కీమ్ లాంటిది ఏదైనా పెడదామా? అవసరం లేదు. ఓ కేరళ వాడిని చూసి సగం రోడ్డుకి ఒక ఫ్లాట్ అమ్మేసేయండి. తర్వాత వాడే వాడి వాళ్ళందరి చేత కొనిపించుకుంటాడు. అలాగే సార్. ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పు. చాలా బాగుంది. మన ఆఫీస్ లో ఆపరేటర్ గా పెడుతున్నారా? కాదు, మన ఇంట్లో పని మనిషిగా పెడుతున్నా. అదిరింది. పెట్టే పెట్టే. యూ బ్లడీ ఇడియట్. అది పని మనిషి కాదు, నాకు కాబోయే కోరలు. అంటే మన శ్రీరామన్నయ్య కాబోయే పెళ్ళామా? అవును. ఎవరి అమ్మాయి? విశ్వనాథ్ అని నా క్లోజ్ ఫ్రెండ్. హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఒక్కరితే కూతురు. రేపు 20న ముహూర్తం పెట్టించేశాం. ఈ ఫోటో తీసుకెళ్లి వారికి చూపించి విషయం చెప్పు. ఈ వదిన అన్నయ్యకి నచ్చుతుందో లేదో? వారి ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. కాదంటే ఫైరింగ్ అయిపోతుందని చెప్పు. ఈ మాత్రం లీడ్ మీరు ఇస్తే చాలు, మిగతా స్టోరీ నేను చూసుకుంటా. అన్నయ్య, నీ పెళ్ళి నీ చావుకొచ్చింది. అన్నయ్య, నీకు గుడ్ న్యూస్. ఏమిటి? నా సీట్ ని ఏసీ రూమ్ లో షిఫ్ట్ చేస్తున్నా. కాదు, నీకు పెళ్లి చేస్తున్నారు. ఈ పని ఏదో 10 ఏళ్ల క్రితం చేస్తుంటే ఈ పాటికి నా కొడుకుని కాన్వెంట్ లో జరిపించుండేవాడిని. తమ్ముడు, ఇంతకీ అమ్మాయి ఎవరు? ఇదిగో. నాయను, ఎవరు యాడు మనిషి? నీకు కాబోయే శ్రీమతి. ఇది శ్రీమతి ఏమిటి? చైనా చింపాంజీకి, మంగోలియా మంకీకి పుట్టిన క్రాస్ బ్రీడ్ కన్సర్ గడిలో ఉంది. ఈ పిల్లకేం తక్కువ? ఏం తక్కువ లేదు, అన్ని ఎక్కువగానే ఉన్నాయి. అందుకే నచ్చలేదని చెప్తున్నా. ఏంట్రా, ఎవరినైనా ప్రేమించొచ్చావా? నీ పెంపకంలో అంత ఫ్రీడమ్ కూడా మరెందుకు చేసుకోవాలంటున్నావు? దాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడ్చకంటే పెళ్లి చేసుకోకుండా 2 కాళ్ళ మధ్య చేతులెట్టుకు పడుకోవడం బెటరని. వీడెవడండి బాబు, బంగారం లాంటి పిల్లని వద్దంటాడు. పసిడి ఛాయ, చక్రా లాంటి కళ్ళు, గులాబీ రేకులు లాంటి చెక్కిళ్ళు, విలవిల మెరిసే పళ్ళు. అక్కడే ఇంక కిందికి వెళ్ళకు. సెటప్. అసలు ఫోటో చూసే మాట్లాడుతున్నావు నువ్వు? సరిగ్గా కన్నెట్టుకుని చూడు. ఈ దరిద్రాన్ని ఒక్కసారి చూస్తేనే 16 సార్లు కల్లోకొచ్చి 32 సార్లు వాంతులు అయ్యాయి. అరే, ఇంత అందమైన అమ్మాయిని పట్టుకొని దరిద్రం అంటావేంట్రా? నీకంత బాగా నచ్చితే నువ్వే చేసుకో. ఎలాగో నాకు అమ్మలేదు కదా, ఆ లోడు తిరుద్దు కానీ. నువ్వు ఆగుపెదనా? అన్నయ్య, పెదనాన్ని బాధ పెట్టుకో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. చచ్చినా చేసుకో. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పినా విన్నాను. పెళ్లి విషయంలో మాత్రం ఆయన మాట విన్నాం. వినవా? ఒరే హరి, వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఎయిడ్స్ లో రక్తం ఉందేవో కనుక్కొని తీసుకురా. ఎందుకు పెదనాన్న? అది తాగి చచ్చిపోతా. వెళ్ళు. వద్దు, ఆగు. ఆగద్దు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళొద్దు, ఆగు తమ్ముడు. అయితే ఈ అమ్మాయిని చేసుకుంటావా? అది ఆలోచించుకొని చెప్తాలే పెదనాన్న. పొద్దుటికల్లా చెప్పాలి, అది చేసుకుంటాను అని. రేపు 20వ తేదీ టీటీడీ కళ్యాణ మండపంలో వీడి పెళ్లి జరిగి తీరుతుంది. కంఠే భద్రాని దువగే వజ్రదాం దతాం మాంగళ్యధారణ ఏంటన్నయ్య, ఏమైంది? తమ్ముడు, పెళ్లి కాకుండానే అది నా కల్లోకి వచ్చి భయపడుతుందిరా. ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఏమిటిది? నువ్వు ఈ ఇంట్లోంచి పారిపో. పారిపోతే నిజంగానే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నకి తెలుస్తుంది.
ఓ నెల రోజుల పాటు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే పెళ్లి కన్నా కన్న కొడుకే ముఖ్యం అనుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తా. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాడు. అయితే ఇప్పుడే పారిపోతాను. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వచ్చు గోదావరి एक्सप्रेस 2 नंबर प्लेटफॉर्म पर వచ్చి ఉన్నది. विशाखापट्टनम से हैदराबाद आने वाली गोदावरी एक्सप्रेस 2 नंबर प्लेटफॉर्म पर आ पहुंची है. नंबर 7003 गोदावरी एक्सप्रेस कमिंग फ्रॉम विशाखापट्टनम has just arrived on platform number 3. టికెట్ నిన్నే మిస్టర్ టికెట్ వచ్చేసిన తర్వాత టికెట్ తింది సార్. వితౌట్ టికెట్ తీసుకోవడం టైం లేదు. రైలు కదులుతుంటే ఎక్కేసాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? వైజాగ్ నుంచి సార్. నో ఐ కెనాట్ బిలీవ్. ఫేస్ చూస్తే వరియా ఫేస్ లా ఉంది. అంటే భువనేశ్వర్ లెక్కుంటావు. సార్ నేను భువనేశ్వర్, పిట్రకుంట, చోట్పురం, మాచర్ల, వయా తిరుపతి, హైదరాబాద్. మొత్తం 10,000 కట్టు. 10,000 ఎందుకండి? టికెట్ ప్లస్ ట్యాక్స్. ట్యాక్స్ ఏంటి సార్? అదే రాజమండ్రి దిగావా? దిగాను. టీవీలో అడవులను ట్రైన్లు చూసావా? చూశాను. పెద్దవాళ్ళు దిగావా? దిగాను. టాబ్లెట్ తిన్నావా? తిన్నాను. దారి పడుకున్న కిటికీలో బయటికి చూసావా? చూశాను సార్. మరి అదే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఫుడ్ ట్యాక్స్, సైట్ సీయింగ్ ట్యాక్స్. మొత్తం 10,000 కట్టు. ఇవ్వు. ఇదిగోండి సార్. ఓకే. సార్ 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 మరి రసీట్ ఇవ్వరే? రసీట్ అక్కడ నా అసిస్టెంట్ ఉంటాడు, అడిగి తీసుకో. ఓకే రైట్. అది ట్యాపో ఈ ట్యాపరా. టికెట్ ప్లీజ్. రసీట్ ప్లీజ్. రసీట్ ఏంటి? మీ బాస్కు డబ్బు కట్టాను, రసీట్ మీ దగ్గర తీసుకోమన్నాడు. ఆ బాసా వాడెవడు? ఈ బస్సు కండక్టర్ ని. టికెట్ టికెట్ టికెట్. ఈ బస్ ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికైనా వెళ్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతికి వెళ్ళాలండి. తిరుపతి కిందకి వెళ్తుంది. డబ్బులు టికెట్ ఎంత అండి? ఎంత ఉంది? 100. ఇచ్చే. అసలు నా టైం లేదు. అందరూ డబ్బులు చేత పట్టు కూర్చోండి. ఇస్తా ఇస్తా టికెట్లు ఇస్తాను. అందరికి టికెట్లు ఇస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా? సూర్యాపేట అండి. సూర్యాపేట. అయ్య బాబు ఇదేంటండి పుల్లు ఆపు కొట్టేశారు. ఊరుకోమ్మా. ఎవడో నింటే మందు కొట్టి డ్యూటీ చేస్తున్నాను అనుకుంటారు. అది కాదండి, నేను ఒకదానే కదా. ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ ఎందుకు ఇచ్చారండి? ఫుల్ నీకు ఆఫ్ నీ కడుపులో పెట్టకి. కడుపులో పెట్టికి హాఫ్ టికెటా? మరి బస్సులో డెలివరీ అయిందనుకో, కరెక్ట్ గా అదే టైంకి చెక్కింగ్ జరిగిందనుకో, బుడ్డోడికి టికెట్ ఏదంటే ఏం చూపిస్తా? నాకు అప్పుడే పురుడు రాదండి బాబు, నాకు 6 నెలే. ఈ రోడ్ లో వచ్చేద్దు కానీ నువ్వేం కంగారు పడుకో. అందరికి ఇస్తాను. ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి ముందు. నువ్వేంటి స్టిల్ ఇస్తున్నావు? స్టాప్ రైట్ చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. అది కాదయ్యా, నేను ఆర్టీసీ స్టాఫ్ అని చెప్తున్నాను. ఓహో ఓసీ కేసా? ఓకే ఓకే ఓకే. అందరు డబ్బులు తినమ్మా. మంగళగిరి వెళ్తుంది కదండి. తెలియదు. కండక్టర్ మీకు తెలియపోవటం ఏంటండి? ఎందుకు తెలియదు? తెలుసు. బెదవాడ దాకా వెళ్తుంది. ఆ తర్వాత రోడ్లు బ్యాడ్ గా ఉన్నాయని మా బస్సు ఫీల్ అయిపోయి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసింది అనుకోండి. అక్కడి నుంచి మీరు మంగళగిరి షార్ట్ రూట్ వెళ్ళిపోవచ్చు. ఈతొచ్చా? ఆ టికెట్ నువ్వే పెద్ద టికెట్, నీకు టికెట్ ఎందుకులే? అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారు? ఈ రూట్ లో ఎప్పుడు తగలేదే. శ్రీలింగ్ ఫ్రీకి వెళ్ళిపో. హ్యాపీ జర్నీ. ఇదేంటి వెళ్ళిపోతావేంటి? డ్రైవర్ని పిలుచుకోద్దామని. ఎవరు నువ్వు? బ్రేక్ డౌన్ అయిన బస్సు బోర్డు తగిలించేసి ప్యాసింజర్ లెక్కించి టికెట్లు కొడేస్తున్నావు. బ్రేక్ డౌన్ అయిన బస్సు ఇది కదయ్యా. అది ఏది? అది 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 అది. అయ్యో అక్కడ చూస్తున్నాడు. అమ్మా అయ్య బాబా నువ్వా? నేనేరా నీ అబ్బ గొబ్బ జిగ్గ జిగ్గ లగ్గె లగ్గె నీ అబ్బ నాకు. అయ్య బాబా ఏంటో సౌండ్? సింగల్ ఇది. చాలా స్వీట్ గా ఉన్నాయి. వస్తా. ఎక్కడికి వెళ్తావరా? లెగ్గు లేపి కొట్టారంటే హెడ్ బయలిపోద్ది. మర్యాదగా నా దగ్గర కొట్టేసిన 10,000 తప్పదా? తప్పదు. అయితే తీసుకో. ఇదిగో ఇదిగో నాయను ఎమ్మడి పట్టి కొట్టినా కొడతాడు. అమ్మాయ్యా. ఆహా తండ్రి చంద్రస్వామీజీ, అమ్మా పొలందేవి, అన్నా దావుద్ ఇబ్రహీం, బావా హర్షద్ మీద, గురూజీ వీరప్ప, నీ మీసాలే మీసాలు గురూజీ. ఆహా శోభరాజ్. ఆహా నాయన్లారా తండ్రులారా, నన్ను ఇలాగా ఎవరికి దొరకకుండా చేసి మీ అంత పాపులర్ చేయండి తండ్రి. ఆహాహా. ఈడెవడండి బాబు? రాయబారసీల్లో ఈలపాటు రఘురామన్ లాగా నా ఇంట్లోకి వచ్చి నామత్వమే పడుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో బ్రదర్. నువ్వా? అవునద్దవ్వా. నాకంటే ముందే వచ్చేసావు బ్రదర్. యా. ఇప్పుడు హౌస్ అడ్రస్ కరెక్ట్ గానే కనిపెట్టావు బ్రదర్. ఎస్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బ్రదర్? నాకు ఇవ్వలసిన డబ్బు నాకు ఇచ్చేస్తే తీసుకెళ్దామని వచ్చాను బ్రదర్. ఊహించని మలుపు. మీ అడ్రస్ ఇచ్చేయండి, 1 వీక్ లో డీడీ తీసి పంపిస్తా. నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలంటే ఎలా బ్రదర్? ఖర్చు అయిపోయింది. పర్వాలేదు, నా డబ్బిచ్చే వరకు ఈ నా ఇంట్లో నుంచి కదలను. ఇది నీ ఇల్లా? ఇది నా ఇల్లు. ఎవడో ముసలోడి పొరంబోగు స్థలంలో ఇల్లేసుకుంటే నువ్వు వాడి కార్పొరేషన్ ఆఫీసర్ అని చెప్పి బెదిరించి వాడి చేతి ఇల్లు ఖాళీ చేయించి దీన్ని ఆక్రమించుకున్నావు. అంటే మొత్తం బయోడేటా అంతా పట్టేశావు అన్నమాట. ఎస్. థ్యాంక్ యూ. చూడు బ్రదర్, నాకు రూము అది లేదు కాబట్టి నువ్వు నాకు బాకీ తీర్చే వరకు
నేను నీ గెస్ట్ గా ఉండి పెడతాను, నువ్వు నాకు వండి పెడుతూ ఉండు. అయితే మనిద్దరం షోలే సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ లాగా కలిసి మెలిసి సినిమాల్లో యాక్ట్ చేద్దాం. లేదు విమానాల్లో టికెట్లు అమ్ముదాం. అప్పుడు మన జంట ఈ జంట నగరాలకి హైలైట్ అయిపోద్ది. చెప్పు తెగిపోద్ది. అవును, పరిగెత్తుకుంటూ వెళ్తే చెప్పులు అయిపోతాయి కదా, అందుకని షూ చేసుకుందాం. ఈ అబ్బా లెగ్ లేపి కొట్టానంటే హెడ్ బయలిపోద్ది. అదేంటి? లేకపోతే చీటికులు గిటికులు అంటావేంటి? ఇక నుంచి ఆ పనులకు ఫుల్ స్టాప్ పెట్టు. నీతిగా నిజాయితీగా బ్రతుకు. ఎవరు? నువ్వే. ఇదిగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు అనుకుంటా నీకు. మా తాత తీహార్, మా ఫాదర్ స్టోర్పురం, మా మదర్ చెమ్మల్లోయ. ఈ బోస్ పుట్టింది మూషిరాబాద్ సెంట్రల్ జైల్లో. అటువంటి గొప్ప ఫ్యామిలీ పుట్టిన నన్ను నీతిగా బతకమంటావా? నేను చెప్పినట్టు వినలేదనుకో, ఆ. తుప్పు పట్టిన బ్లేడుతో నీ మెడనరం కోసేసి హుస్సేన్ సాగలో నిమజ్జనం చేసేస్తా. అమ్మో, అంత స్ట్రాంగ్ చేసి తీసుకున్నావా? మ్. అయితే నేను ఎందుకు కాదంటాను? అయినా చాలా ఎక్సలెంట్ గా ఉంది. కిందేంటి ఇంత దరిద్రంగా ఉంది? ఏ, నోరు మూసుకుని పని చేయి. సారీ, పాటలు ఇప్పటాలే కానీ బిగించడాలు అవి మనకు తెలియవు. నువ్వు అను, ఇక్కడున్న కారులో పాటలన్నీ ఇప్పటి తీసేసి అరగంటలో అమ్మేసుకొచ్చేస్తా. మళ్ళీ దొంగతనాలు అవి ఇవి అన్నావంటే తంతని.